చూస్తున్నాం. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ కు 21 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన 26 మంది నిలిచారు. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ కు 21 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 26 మంది మద్దతుగా నిలిచారు. అంతకుముందు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎస్వీయు ఆవరణకు చేరుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు. ఎస్కార్టు వాహనంలో పోలీస్ బందోబస్తు నడుమ చేరుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు. తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు మరో 21 మంది కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ తరపున 22 మంది కార్పొరేటర్లు ఎస్వీయూకు చేరుకున్నారు. అయితే ఆచూకీ లేకుండా పోయిన 4 కార్పొరేటర్ల ఓటింగ్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలోనే తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తీరు కలకలం రేపింది. గతంలో తాను కిడ్నాప్ కు గురయ్యానని సెల్ఫీ వీడియో విడుదల చేశారు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అనారోగ్యంతో తానే ఇంట్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని ఎట్టకేలకు టీడీపీ కైవసం చేసుకుంది. నిన్నటి నుంచి ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి జరిగిన హైడ్రామాకు సంబంధించి టోటల్ గా ఈ ఎపిసోడ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, నిన్నటి నుంచి ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ మెజార్టీతో ఈ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. దీని అందరికీ ఆ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఏంటి వర్మ? పవన్, ఉత్కంఠ భరితంగా జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో చివరికి విజయం టీడీపీని వరించింది. ఈ రోజు కాసేపటి క్రితమే జరిగిన ఎన్నికల్లో టీడీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఆర్సి మునికృష్ణ 26 మంది సభ్యుల మద్దతుతో ఆయన విజయం సాధించినట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉన్న లడ్డు భాస్కర్ కు కేవలం 21 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. ఈ టీడీపీకి లభించిన 26 మందిలో 25 మంది కార్పొరేటర్లు కాగా ఒకరు ఎక్స్ అఫిషియో హోదాలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా మద్దతు పలికిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైసీపీకి లభించిన 21 మంది మద్దతులో 20 మంది కార్పొరేటర్లు కాగా ఒకరు ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా మద్దతు పలికారు. అయితే ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఆయన కూడా ఎన్నికకు వస్తారని అందరూ భావించారు. నిన్న అందరూ కార్పొరేటర్లతో పాటు ఓటు వేసేందుకు ఆయన కూడా వచ్చారు. అయితే ఆయన అనూహ్యంగా తాను నిన్న రాత్రి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించగా ఈ రోజు ఉదయం ఆయన వీడియో రిలీజ్ చేశారు. తను ఎవరు కిడ్నాప్ చేయలేదు, అనారోగ్య కారణంగా రాలేకపోతున్నానంటూ కూడా ఆయన వీడియో విడుదల చేయడం జరిగింది. దీంతో ఆయన గైర్హాజరు కావడంతో 21 మంది మద్దతు మాత్రమే వైసీపీకి లభించడంతో పార్టీ అభ్యర్థి ఓడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా నిన్న కోరం లేకపోవడంతో, అంటే ఏదైతే నలుగురు అభ్యర్థుల్ని, 4 కార్పొరేటర్లని ఈ విధంగా టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపించిన నేపథ్యంలో వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో మొత్తం సభ్యుల కోరం లేకపోవడంతో ఈ రోజు ఎన్నిక జరపాల్సి వచ్చింది. అయితే ఈ రోజు నిన్న కిడ్నాప్ గురయ్యారని ఆరోపణలు వచ్చిన ఆ 4 వైసీపీ కార్పొరేటర్లు కూడా ఈ రోజు టీడీపీ కార్పొరేటర్లతో పాటు వాళ్ళు కూడా హాజరయ్యి టీడీపీకి మద్దతు పలికిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఉత్కంఠ భరిత ఈ పోరులో చివరికి విజయం టీడీపీనే వరించిందని చెప్పుకోవచ్చు. ఇక దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా టీడీపీ కూడా కూటమి కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోనే గత 5 రోజులుగా కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతిలోనే ఆయన తిష్ట వేసి మరి కూడా మొత్తం వ్యవహారం అంతా నడిపించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ సీనియర్ నేత కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని చెప్పి తన కార్పొరేటర్లను కాపాడుకోవాలని కూడా ఆయన శాయశక్తుల ప్రయత్నించినప్పటికీ కూడా చివరిలో విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇంకా మొత్తం చూస్తే
మొత్తం 50 మంది కార్పొరేటర్ల డివిజన్లకు గాను ఒక చోట అప్పట్లో ఎన్నిక జరగలేదు. 49 చోట్ల ఎన్నికలు జరగగా కేవలం ఒక్క చోట మాత్రమే టీడీపీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా గెలుపొందారో ఆర్సి మునికృష్ణ, ఆయన మాత్రమే టీడీపీ తరఫున అప్పట్లో ఒక అభ్యర్థి మాత్రమే గెలిచారు. మిగతా 48 మంది కూడా కార్పొరేటర్లు వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే ఎన్నికల అనంతరం మరో డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి ఆయన రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక రావాల్సి వచ్చింది. అయితే ఎన్నికలు మారిన పరిణామాల నేపథ్యంలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో వైపు వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఈ ఎన్నికల్లో మరికొంతమంది కార్పొరేటర్లను కూడా టీడీపీ వైపుకి తిప్పుకోగలగటంలో కూడా కూటమి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తుది ఫలితం గత 2 రోజులుగా ఉత్కంఠభరితంగా తిరుపతిలో ఏదైతే కిడ్నాపులు, అలాగే గందరగోళం, అలాగే ఏదైతే ఆస్తుల విధ్వంసం ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠత అయితే ఏర్పడింది. చివరికి ఆ ఉత్కంఠత తెర తీస్తూ కూడా చివరికి టీడీపీ అభ్యర్థి ఆర్సి మునికృష్ణయ్య ఆయన విజయం సాధించడంతో మొత్తం ఆ పార్టీ నాయకులంతా కూడా సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం దౌర్జన్యపూరితంగా టీడీపీ అభ్యర్థి గెలిపించారు అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతి ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ 2 పార్టీలు కూడా భావించినప్పటికీ కూడా తుది విజయం మాత్రం ఇక్కడ టీడీపీ కూటమికే దక్కిందని చెప్పొచ్చు పవన్.